ఒక అడవిలో ఒక క్రూరమైన మరియు దురాశగల తోడేలు నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది ఒక జింకను వేటాడింది. వేటాడిన తర్వాత దానిని త్వరత్వరగా తినడం ప్రారంభించింది. ఆ తొందరలో ఒక ఎముక అతని గొంతులో ఇరుక్కుపోయింది. ఎముక ఇరుక్కుపోవడంతో అది చాలా ఇబ్బంది పడింది. కొంతసేపు ఆలోచించిన తర్వాత దానికి ఒక కొంగ స్నేహితుడు గుర్తుకు వచ్చింది. ఆ కొంగకు పొడవైన మెడ మరియు ముక్కు ఉంది. తోడేలు నోటిలో ఎముకను కొంగ తన ముక్కు సహాయంతో సులభంగా తొలగించగలదు అని భావించింది. ఆలస్యం చేయకుండా తోడేలు కొంగ వద్దకు చేరుకుని, కొంగ సోదరా, నా గొంతులో ఒక ఎముక ఇరుక్కుపోయింది. నువ్వు ఆ ఎముకను నీ ముక్కుతో బయటకు తీయు. అలా చేస్తే నేను నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని అంది. కొంగ మొదట భయపడింది. కాని తరువాత అది తోడేలు మీద జాలిపడి సరే అని అంది. తోడేలు నోరు తెరిచి నిలబడింది మరియు కొంగ తన ముక్కును దాని గొంతులో పెట్టి ఎముకను తీయడానికి ప్రయత్నించింది. కాని దాని ముక్కు ఎముకను చేరుకోలేకపోయింది. అప్పుడు అతను తన సగం మెడను తోడేలు నోటిలోకి నెట్టవలసి వచ్చింది. కొంగ మెడ నోటిలోకి వెళ్లగానే దురాశపరుడైన తోడేలు దురాశ మేల్కొంది. నేను ఈ కొంగ మెడను నమిలి తింటే భలే రుచిగా ఉంటుంది అని అనుకుంది. కాని ఆ సమయంలో తన గొంతులో ఇరుక్కున్న ఎముకను బాధ ఎక్కువ అవ్వడం వలన అది అలా చేయలేకపోయింది. చివరికి కొంగ ఎముకను తోడేలు గొంతులో నుంచి బయటకు తీసివేసింది. కొంగ తొడలను తన బహుమతి ఇవ్వమని అడిగింది. అప్పుడు తోడేలు ఇలా అంటుంది: ఏమీ బహుమతి, నువ్వు నీ తలను నా నోటిలో పెట్టావు. నేను దానిని తినకుండా వదిలేశాను. అదే నీకు పెద్ద బహుమతి. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నిన్ను చంపి నీ మాంసం తింటాను అన్నది. అంతే, కొంగ అక్కడ్నించి ఎగిరిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, దుష్ట వ్యక్తి నుండి కృతజ్ఞతను ఆశించకూడదు.